హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ మానస్ చదువుకుంటున్నాడు. చూద్దాం అసలు ఏం చదువుతున్నాడు. అయినన్నా ఏం చదువుతున్నావు? ఇంగ్లీషా? ఓకే. యాక్చువల్లీ అమ్మ మనం ఒకసారి ప్రింటర్ షాప్కి వెళ్ళాలి, కొన్ని ప్రింట్అవుట్స్ తీయాలి. ఏమ్మా? యాక్చువల్లీ నేను కొంచెం ప్రాజెక్ట్ కోసము ప్రింట్అవుట్ ఫ్రంట్ పేజ్ కోసం ప్రింట్అవుట్స్ కావాలి. ప్రింటర్ మన ఇంట్లో ప్రింటర్ ఉండాలి కదా. ప్రింటర్ ఉంది కానీ ఇంక్ లేదు. ఇంక్ లేదా? ఓ, అందుకనే వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళాలా లేకపోతే ఈవినింగ్ వెళ్ళొచ్చా? ఇప్పుడే వెళ్ళాలా? సరే అయితే ఒక 5 minutes ఇవ్వు, నేను రెడీ అయ్యి వచ్చేస్తా. ఓకే. అదండి, ప్రింటర్లో ఇంక్ అయిపోయేసరికి కంపల్సరీగా తీసుకోవాల్సిన ప్రింట్అవుట్స్ కోసం నేను మానస్ స్టార్ట్ అయ్యాం. మీకు ఎప్పుడు ఇదే వే చూపిస్తున్నాను కదా. యాక్చువల్గా మా అపార్ట్మెంట్కి 3 different వేస్ ఉన్నాయి. ఎంట్రీ, మిడిల్, ఎగ్జిట్ అని 3 gates ఉంటాయి. కాకపోతే ఈ వేనే మా బ్లాక్కి ఈజీ యాక్సెస్ ఉంటుందని మేము ఎప్పుడు ఇటే వస్తుంటాం అన్నమాట. ఇక్కడ చూసారా, ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. ఎంత క్లియర్ స్కైయో. ఎండ సూపర్గా ఉంది బయటకు వస్తే. అలానే చలి లేదనుకుంటున్నారా? ఇంట్లో ఉంటే గజగజ వణికే చలి ఉంది, బయటకు వస్తుంటే ఎండ ఉంది. అదేంటో ఇది చాలా డేంజరస్ క్లైమేట్ అండి. ఇలాంటి టైం అప్పుడే కదా వైరస్లన్నీ అవుట్ బర్స్ట్ అవుతుంటాయి. ఎందుకు మార్నింగే వచ్చేసింది. ఆల్రెడీ మన ఇండియాలోకి HMPV వైరస్ ఎంటర్ అయిపోయిందంట. అది 2 cases బెంగళూరులోనే డిటెక్ట్ అయినాయి అంట. పాపం ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటా, మంత్స్ బేబీస్. ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం ఈ పాండమిక్ని ఎంత భయంకరంగా అనుభవించాం. ఆ సిచ్యువేషన్ని మళ్ళీ తెచ్చుకోకుండా ఉండడం మంచిది. క్రౌడెడ్ ప్లేసెస్కి పిల్లల్ని పెద్దవాళ్ళని వెళ్లకుండా ఉండడం బెటర్ కదా. ఇక్కడేనండి ఈ ఫోటోస్టాట్స్ జిరాక్స్ తీసే షాప్. మానస్ వెళ్ళి వాడి పని చేసుకొని బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. సరే, మానస్ కూడా ఏదో స్కెచ్ పెన్స్ కావాలన్నాడని ఇక్కడికి వచ్చాము అన్నమాట. ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి, అన్ని సూపర్ మార్కెట్ల లాగానే. అయితే పైన సెక్షన్లో ఎక్కువగా స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి. సరే, ఎట్లాగో వచ్చాం కదా, ఈ షాప్లో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, మన ఫంక్షన్లో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ ప్లేట్స్, ట్రేస్ అన్నీ ఉన్నాయి. ఇవి బాగున్నాయి కదా, కీస్ తగిలించుకునే హోల్డర్స్. ఇవన్నీ స్టీల్ సామాన్లు, భలే ఉన్నాయి అందంగా చూడడానికి. ఇంకెక్కడ బర్త్డేకి కావాల్సిన బెలూన్స్, బ్లాస్ అన్నీ ఉన్నాయి. వాడికి కావాల్సిన స్కెచ్ పెన్స్ తీసేసుకున్నాక కిందకి వెజిటేబుల్ సెక్షన్స్కి వచ్చాను. ఇక్కడ ఫ్రూట్స్ బాగున్నాయి, తీసుకోవాలి. ఎస్పెషల్లీ నాకు ఇక్కడ కావాల్సింది లెమన్. ఈ లెమన్ కోసమే వచ్చాను నేను. మామిడికాయలు, కూర మామిడికాయలు. ఇగో నాకు కావాల్సిన లెమన్, గార్లిక్,
మ్యాంగోని తీసేసుకున్నాను, బిల్ వేయిస్తున్నాను. ఇక్కడ మానస్ ఏదో తీసుకుంటున్నాడు. ఏంటి అంటే అది చూపిస్తున్నాడు. ఇది వాటరే బట్ ఫ్రూట్ ఫ్లేవర్లో ఉంటుంది. ఇక్కడ వీడు ఈ షాప్ని చూపిస్తున్నాడు కదా, ఇదంట ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. స్టార్ట్ అయ్యాక దాని మీద రివ్యూ ఇస్తాడు. అయిందా నీ పని? ప్రింటర్స్ తెచ్చేసుకున్నావు. నెక్స్ట్ ఏం చేయాలి వాటితో? ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, అది ఏంటంటే చూపిస్తాను.